స్టార్ట్ చేద్దాం. పైగా మీ దేవుడు చెప్తాడు కదా, నన్ను నమ్మినోడికే పరలోకం, లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటాడు. చూసావా, అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. నీచమైన డైలాగ్ అంటే పద్మపురాణము భూమికాండము 96వ అధ్యాయము 11వ శ్లోకంలో విష్ణువును పూజించిన వారు నరకానికి పోతారు. నీచమైన డైలాగ్. బ్రహ్మపురాణము ఉత్తర భాగము 102వ అధ్యాయము 13వ శ్లోకంలో నాస్తికులు, లోబులు, అవివేకులు నరకానికి పోతారు. నీచమైన డైలాగ్. ఎంతకంటే నీచమైన డైలాగ్ ఒకటి చూపించిన శివపురాణము విద్యేశ్వర సమితి 22వ అధ్యాయము 9వ శ్లోకంలో రాయబడి ఉంది, శివుని యొక్క ప్రసాదమును ఇతర నైవేద్యములు తీసుకొని వారు మహాపాపులు నిశ్చయముగా నరకానికి పోతారు. ఇదేంట్రా లలిత్ కుమార్, ప్రసాదం తినకపోతే నీ దేవుడు చంపేస్తాడా? ఇంతకంటే నీచమైన డైలాగ్ ఏదైనా ఉందా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే.